గొర్రె వచ్చిందండి, గొర్రె. కలపండి సార్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. హలో, అది బైబిల్ గురించి మాట్లాడిన ప్రవీణ్ గారు లైన్ లోకి వచ్చారండి. మీరు మాట్లాడండి. ప్రవీణ్ సార్ లైన్ లోకి వచ్చారు, మీరు మాట్లాడండి. వచ్చారు. చెప్పండి సార్. ప్రవీణ్ నేనే అండి. చెప్పండి సార్, ఏంటి కాల్ చేశారు? అదే మీ యూట్యూబ్ లో చూసినా, అందుకే ఫోన్ చేసిన సార్. ఏమైంది సార్ బైబిల్లో? అంటే మీరు ఎవరండి ఇందుకే? నేను అట్లా తెలుసుకుందామని ఫోన్ చేసిన. అదే మీ పేరండి? నా పేరు విజయ్. విజయ్. నాన్నగారి పేరు? అదంతా వద్దు, నా పేరు అడిగారు కదా. తప్పే ఉందండి, నాన్నగారి పేరు చెప్పుకోవడంలో మనం దాంట్లో అనుమాన పడాల్సిన పనే ఉందండి. సరే చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు మీరు? అదే యూట్యూబ్ లో చూసిన కదా, దాంట్లో ఏం తప్పు ఉన్నాయని నేను. అదే మీరేం అంటే మీ యూట్యూబ్ లో 1000 వీడియోల దాకా పెట్టామండి. దాంట్లో మీకు ఏ వీడియో అభ్యంతరం? అదే దాంట్లో మీకు చాలా వీడియో చేసిన మీది. అదే మీకేం అభ్యంతరం ఉందో చెప్పండి సార్. దాంట్లో ఏమైనా అభ్యంతరం ఉంది, దాని గురించి మాట్లాడాలి. అలా మీరు నేను ఇప్పుడు క్రిస్టియన్. అవును, నేను పుట్టుకతోనే క్రైస్తవుని, బయటకు వచ్చాను. ఎందుకని నేను అడుగుతున్నా. మాకు చాలా పనులు అనుకున్నాం, జరగలేదండి. ఏసు చేయలేదు. అవునా? అందుకే మీరు చాలా వీడియోలో వస్తా ఉన్నారు యూట్యూబ్ లో. చెప్పండి సార్, ఇప్పుడు మీరేమైనా చేయించగలరా ఆయనతో చెప్పి? ఏమని? ఏం పని? ఏం చెప్పియాలా? అంటే నాకు ఒక కాల్ లేదండి, కొత్త కాలు యాక్సిడెంట్ లో పోయింది. ఒక కాలు, కొత్త కాలు ఏమైనా మొలిపిస్తలేమోనని. అందుకని నేను చాలా మంది పాస్టర్లను అడిగాను, కాలు మొలిపించలేమని చెప్పారు. అవునా? ఏమన్నా అట్లా మొలిపిస్తే నేను యేసుని నమ్ముతామని చెప్పి చూస్తున్నాను సార్. ఎవరైనా ఉంటే మీకు తెలిసిన పాస్టర్ గారు ఎవరుంటే చెప్పండి. నా కాలు లేదు, ఆ కాలు మొలవాలి, మళ్ళీ కొత్త కాలు మొలవాలి. యాక్సిడెంట్ లో కాలు తీసేసారు యాక్సిడెంట్ లో, కొత్త కాలు మొలవాలి మనకు, అంతే, చిన్నదే. కాదు సార్, కాదు సార్, మీరు యూట్యూబ్ లో అంతా నడుచుకొని అంతా వీడియో చేస్తారు కదా, కాలు ఉన్నాయి కదా. నిన్నే పోయిందండి, నిన్నే పోయింది. అవునా? అవునా? ఓకే, మంచిది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మరి? ఏసఐ తెప్పిస్తాడా కాలు మనకి? తెప్పిస్తాడులే, అడగండి మీరు. అంటే మీరేందుకు మరి, మీరు చెప్పొచ్చుగా ఏసఐకి, ఆయన కాలు లేదా తెప్పి ఏసఐ అని. నువ్వేంటండి? నీ కాలు గురించి నేను మాట్లాడలే. మరి దేని గురించి ఫోన్ చేసి నువ్వు నాకు సమస్య ఏందని అడిగావు. నా సమస్య ఇదయ్యా అని చెప్పా. మరి నువ్వు పరిష్కరించి ఒక మాట చెప్తే సరిపోయింది కదా. నువ్వు ఆ మాట చెప్పడం లేదుగా. ఇప్పుడు యేసుని నమ్ముకున్నంత కిడ్నీలు బాగుపడినాయి, కాళ్ళు జుట్టు మొలిచింది, చేతులు బాగుపడ్డాయి, నడుములు వచ్చినాయి, కిడ్నీలు వచ్చి, మరి కాలు దిగిపోయినాడు, కాలు ఎందుకు మొలవట్లేదు? యేసు నామంలో ఎవరికి మొలవలేదు. మీకు నిజంగా పోయింది సార్? అవునా? ఇప్పుడు పోవటం అబద్ధం, నిజంగా మొలిపిస్తావా లేదా? నువ్వు చెప్పు, మా ఏసైకి చెప్పి కాలు మొలిపిస్తావా లేదా? ఏమేమి? కాలు మొలిసిద్దా మొలవదా? మీకు కాలు పోయిందని నేను ఫోన్ చేయలేదు. నీకేం ప్రాబ్లం? నువ్వేం అడిగిన నీకేం ప్రాబ్లం అన్నావు, నా ప్రాబ్లం చెప్పినా. మీ ప్రాబ్లం నీ ప్రాబ్లం నీ హెల్త్ గురించి అడిగినా. మరి దేని గురించి అడిగినావు? నువ్వు ఎందుకు ఏసఐ గురించి ఎత్తు వ్యతిరేకంగా అన్నావు? బాబు నాకు కాలు లేదే, కాలు తెప్పి మనయ్యా, ఇప్పుడు నేను నమ్ముతానని చెప్పా. దీంట్లో క్లారిటీ ఉంది కదా. నీ అభ్యంతరం ఏంటి ఇప్పుడు? అభ్యంతరం నీ కాలు గురించి నేను అడిగలే. తెప్పిస్తా. మా పాస్టర్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి లైన్ కలిపోయా ఆయనకి. ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉంటాడు. ఎందుకు? ఇప్పుడు కాదయా, స్వస్థత చేయటం కంటే ఆయన బిజీ ఏం చేస్తాడు చెప్పు. బిజీ అంటే ఏం పని చేస్తాడు? పొద్దున్న లెగిస్తే వాడి దగ్గరికి వీళ్ళ దగ్గర మతం మార్చి డబ్బులు దొబ్బటం ఇంకేమైనా చేస్తాడా పొద్దున్నే బిజీ అంటే? అవన్నీ ఏం లేదు సార్. అదే మరి బిజీ అంటే అదే కదా, డబ్బులు దొబ్బటమే కదా, ప్రజల దగ్గర మోసం చేసి మాయ మాటలు చెప్పి. లేదు, అవన్నీ ఏం లేదు సార్. మన దగ్గర ఏం లేవు అలాంటివి, ఏం నడిచాయి. ఏమున్నాయి మరి నీ దగ్గర? ఏమున్నాయి మీ పాస్టర్ దగ్గర? ఏం చదువుకున్నావు నువ్వేం చదువుకున్నావు? నేను 8th క్లాస్ చదువుకున్నా సార్, అంతేనా? మరి మీ పాస్టర్ చెప్పి నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవచ్చు కదా. మరి 8th ఎందుకు ఆపేసావు? ఎందుకు లేదు? చదువుకోవడం నీకు ఇష్టం లేదా? బరిగొడ్లు కాసుకోవడం ఇష్టమా? పేడ ఎత్తేసుకోవడం ఇష్టమా? చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని, నీకు చదువుకొని మంచి జ్ఞానం పొందాలని లేదా?
సార్ కాదయ్యా, నువ్వు నేను పేడెత్తేసుకుంటే చెడిపోతా అంటే వాడిని పోరం పోకాడు అంటారు. నేను మంచిగా చదువుకొని మంచి జ్ఞానం పొందాను జ్ఞానవంతుడు అంటాడు. నువ్వు పోరం పోకడు జ్ఞానవంతుడే నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటాను. నువ్వు 8th క్లాస్ తో చాలా అనుకున్నావు. నీలాంటి సన్నాసులు ఉండడం వల్ల భారతదేశం మట్టుగుడిచిపోయింది ఇప్పటిదాకా. నేను మంచిగా చదువుకుంటాను, ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, కనీసం ఒక ఎంఆర్ఓ అవుతాను, అలా మాటలు నీ నోటెమ్మటి రావట్లా. నేను 8th క్లాస్ చాలా అంటున్నావు. నేను ఏమనాలి? మీ అమ్మ మీ నాన్న సిగ్గుపడుతుంటారు ఈ రోజు నలుగురు. మీ అబ్బాయి ఏం చదువుకుంటే 8th క్లాస్ చదువుకుని మీ అమ్మ మీ నాన్న సిగ్గుతో తలంచుకుంటారు రోడ్డు మీద. నువ్వు వాళ్ళు కన్న పాపానికి వాళ్ళు సిగ్గుపడతారు. మీ అబ్బాయి ఏం చదివాడంటే 8th క్లాస్ చదివాడంటే నోట్లో ఊస్తారు అందరూ. ఏమైనా చదువు అప్పలేదా మీ అబ్బాయికి అంటారు. ఏమయ్యా వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడగా నవ్వుతారయ్యా. మనిషివయ్యా నువ్వు? మాట్లాడినా ఎట్లా ఆయన దేని వల్ల మంచి పని చేస్తున్నా. నెలకి 22,000 వస్తుంది. ఎవరికి? అలాంటిది ఏం నాకే. ఏం చేస్తావు పని? మెయింటెనెన్స్ చేస్తున్నా ఇక్కడ. ఏంటి చేస్తావు పని చెప్పయ్యా. పని నీకెంతయా? అదే నువ్వు చేసుకునే పని నువ్వు చెప్పలేకపోతే ఎట్లా? సూపర్వైజర్ గా పని చేస్తున్నా. ఏం పని సూపర్వైజర్? ఏం పని సూపర్వైజర్? దేనికి? మొత్తం సైట్ మొత్తం ఇన్ఛార్జ్. ఇన్ఛార్జా? స్పెల్లింగ్ చెప్పు. ఇన్ఛార్జ్ స్పెల్లింగ్ చెప్పు. ఏం ఇన్ఛార్జ్ స్పెల్లింగ్ నీకెందుకయ్యా? మరి ఇన్ఛార్జ్ నువ్వు స్పెల్లింగ్ రానాడు ఇన్ఛార్జ్ ఎలా అవుతావయ్యా నువ్వు? ఒక 10 నిమిషాలు ఉండరా? ఎక్కడ ఉండాలి? ఏడుండాలరా? 10 నిమిషాలు. ఏడుండాలరా? 10 నిమిషాలు నువ్వు అట్లే ఉండు లైన్ లో. ఏం బిగుతావు? కాదురా, నువ్వు యేసుని నమ్ముకున్నావు, దానివల్ల ఉపయోగం చెప్పారని నువ్వు ఇంతప్పుడు చెప్పలా. నాకు జరిగిన నష్టం చెప్పా. కాలు మొలిపించమని యేసయ్య నమ్ముతానని చెప్పా. ఎత్తరి ఉండు యాడీ పోవట్లేదురా స్వామి. ఏమో ఉండు అంటావు. హలో గోపి గారు, వాడు కట్ చేశాడా మీరు కట్ అయ్యాడు? వాడు కట్ అయినట్టున్నాడు. ఉండు అన్నాడు, కట్ చేసిండు. మళ్ళీ కలపండి. నెంబర్ ఏమన్నా పెట్టాలా? లేదు. వాడు చేస్తే మళ్ళీ చేయండి. The person you are speaking with has. ఇది అశ్లేష గారు కూడా వచ్చారు. ఒకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు నిజామాబాద్ రూట్ కి వెళ్తున్నాను, సిగ్నల్స్ కూడా ఉండదు, అక్కడక్కడ బ్రేక్ అవుతుంది. అందుకే ఇప్పుడు ట్రై చేస్తాను. మాట్లాడారంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే క్లోజ్ చేసేద్దాం సార్. ఓకే. హలో.